స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాస మహత్యం మనం వింటున్నాం కదా. అందులో పోలాల అమావాస్య అని మనం చేసుకుంటూ ఉంటాం. కొంతమంది శ్రావణ మాసంలోనూ, కొంతమంది మహాలయ పక్షం వచ్చే అమావాస్య నాడు చేస్తారు. మరికొంతమంది శ్రావణ మాస బహుళ అమావాస్యకి మిస్ అయిన వాళ్ళు మహాలయ అమావాస్య నాడు కూడా ఈ అమావాస్య పూజ చేసుకుంటారు. ఈ రోజున కందగౌరీ పూజ అని చేస్తారు. అలాగే మహారాష్ట్రీయులు కూడా ఈ రోజున ప్రత్యేకంగా కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పోలాంబ గౌరీ వ్రతము కానీ లేదా పోలాల అమావాస్య నాడు చేసే గౌరీ పూజ కానీ చాలా విశేషమైనది. ఈ మాసము శ్రావణ మాసంలో నాగుల పంచమి నుంచి, నాగుల పంచమి తర్వాత ఆ ముందు రోజు వచ్చే నాగుల చవితి, నాగుల పంచమి, గరుడ పంచమి, మంగళగౌరి వ్రతములు, అలాగే పౌర్ణమి, అలాగే ఈ అమావాస్య, ఇవన్నీ కూడా శీతలా సప్తమి చాలా విశేషమైనది. ఈ శ్రావణ మాస ఆ కథ కూడా మనం ముందు భాగంలో చెప్పుకున్నాం. ఈ శీతలా సప్తమి ఇవన్నీ కూడా కేవలం స్త్రీలకి అఖండ సౌభాగ్యాలంటే భార్యాభర్తల కుటుంబ లక్ష్మి వచ్చేవే కాకుండా పిల్లల్ని కూడా మనకి ఆ భాగ్యాన్ని ఇచ్చి పిల్లల పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకునే పూజలు చేసే మాసంగా కూడా మనకి శ్రావణ మాసం చెప్పుకోబడినది అన్నదానికి ఈ అమావాస్య పూజ ఒకటి ప్రత్యేకంగా చెప్పబడుతోంది. స్త్రీల సౌభాగ్యం ఏమిటండి? పిల్లలు, భర్త, ధనము, సత్కర్మలు చేయడము, నోములు పట్టుకోవడము, వైధవ్యం రాకుండా చూసుకోవడము, భార్యాభర్తలు విడిపోకుండా ఉండడము, ఇవన్నీ కూడా కదా. అయితే ఇందులో భాగంగా ఈ రోజున కందను పూజిస్తారు. కంద మొక్కను పూజించి పిల్లలు కంద మొక్క పైన, కంద దుంప పైన ఉన్న పిలకలు ఎలా వృద్ధి చెందుతాయో అలా విస్తరిస్తూ ఉంటుంది భూమిలో. ఒక చిన్న మొక్క వేసామనుకోండి, ఇంత పెద్ద దుంప అవుతుంది. మళ్ళీ ఆ పక్క నుంచి ఒక దుంప, ఆ పక్క నుంచి ఒక దుంప, అలా విస్తారమైనట్లుగా మనకిక్కడ ప్రత్యేకంగా చెప్పబడుతోంది. ఇలాగ పుత్రపౌత్రాదులతోటి వంశం వృద్ధి అవ్వాలి అన్నది ఈ పూజకి ముఖ్య తార్కాణం. రెండవది, మహారాష్ట్రీయులండి ఈ రోజున పసుపు దుంపల్ని కూడా పూజిస్తారు. పసుపు ఆకులతోటి పదార్థాలని తయారు చేసి, మనం ఆవిరి కుడుములు అవి ఎలా తయారు చేస్తామో వాళ్ళు ఈ విధంగా ఆవిరి కుడుములు అవి తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఇవి రెండూ కూడా ఇక్కడ మనం కందగౌరి పూజకి చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా పనస బుట్టలు తయారు చేస్తాం. ఈ మాసంలో కఫం చేరకుండా గుండెల్లో ఉండడానికి పనస బుట్టలు చాలా విశేషమైన మంచి పదార్థంగా మనకి చెప్పబడుతుంది. పనసాకుల్లో తినడం వలన మనకి కఫం చేరకుండా ఆరోగ్యం బాగుంటుంది, ఊపిరితిత్తులు క్లియర్గా ఉంటాయన్నమాట. ఈ పసుపు ఆకుల్లో కూడా సేమ్, అందుకని మహారాష్ట్ర వాళ్ళు అక్కడ ఆ పదార్థాన్ని మనకు అలా నివేదన చేస్తూ గౌరీ పూజ చేసుకుంటారు. ఏ ప్రాంతమైనా ఏదైనా మన భారతీయ సంస్కృతిలో వృక్షారాధన కూడా ఒక ప్రత్యేక భాగం మన పూజలలో. ఆ భాగంలో భాగంగానే మనకి కందగౌరీ పూజ కూడా చెప్పబడింది. ఈ పోలాల అమావాస్య నాడు ప్రత్యేకంగా అమావాస్య నాడు దర్భలను కోసుకుని తీసుకురావాలి. ఈ రోజు తెచ్చిన దర్భలను ఎన్ని రోజులు వాడుకున్నా పవిత్రంగా ఉంటాయన్నది కూడా కుశగ్రహణ విధి అని చెప్పి ఈరోజు అమావాస్యకు ఒక ప్రత్యేకంగా ఒక రోజుని కల్పించబడి చెప్పింది. తరువాత దర్భల యొక్క భాగాలు భిన్నం కాకుండా ఉండాలి, ఎండిపోకుండా ఉన్నవి తెచ్చుకుని ఇంట్లో గ్రహణ సమయంలోనూ, పితృకర్మల సమయంలోనూ, ప్రముఖ పూజల్లోనూ, హోమాల దగ్గర వీటిని వాడుకుంటూ ఉండాలి. ఇది చాలా విశేషమైన రోజు అని చెప్పి చెప్పబడింది. అలాగే పోలాల అమావాస్యకి ఈ కలియుగంలో పోలమ్మ తల్లి ఒక అమ్మాయి గురించి చెప్పబడింది. గ్రామ దేవత వచ్చి అక్షింతలు వేస్తున్నట్టుగా ఆ కథ కూడా మనం చెప్పుకుందాం. దానికన్నా ముందర ఒక కథ ఉందండి. ఒకప్పుడు అత్యంత పరాక్రమం కలిగిన లోకకంటకులైన రాక్షసులతో మహాయుద్ధం జరిగింది. నందిపై ఉండి సంగ్రామంలో పాల్గొన్నారు పరమేశ్వరుడు. ఈ కథలన్నింటినీ కూడా సనత్ కుమార ఈశ్వర సంవాదంలో జరిగినవన్నీ కూడా సూత మహర్షి సౌనకాదులకి వివరిస్తున్నారు. అంధకాసునితో యుద్ధం జరిగిన సమయంలో నంది దేహానికి చాలా దెబ్బలు తగిలాయి. చర్మం కూడా అనేక చోట్ల ఛేదింపబడి చాలా రక్తం వచ్చింది.
ఆ తరువాత ఇతర దైత్యులను సంహరించే వరకు నాకు నంది సహకరిస్తూనే ఉన్నారు. అంధకాసుని వధించాక నేను ప్రసన్నుడై నందితో శ్రీ స్వామి భక్తికి పరాక్రమ శక్తికి చాలా సంతోషించాను. నీ దేహం అనేకమైన దెబ్బలతో కూడి ఉంది. మునుపటి కంటే మరింత దృఢంగా శక్తిమంతంగా ఉండేలా చేస్తాను. ఇంకా ఏమన్నా వరాలు కోరుకో అని చెప్పగా నందీశ్వరుడు అప్పుడు అవుతున్నాడు, మహేశ్వర, నువ్వు నా పట్ల ప్రసన్నుడు అయిన మాట వాస్తవమే. అయితే ఏం కావాలి? నేనైనా నిన్ను అడిగేది నా ఒక్కడికే కాదు, లోకానికి ఉపకారం కలిగించే ఒక వరం కోరుకుంటున్నాను. ఈరోజు శ్రావణ అమావాస్య నాడు మానవులు గోవుతో కలిసి ఉన్న వృషభ ప్రతిమను మట్టితో చేసి పూజించాలి. ఈ రోజున జన్మించిన ధేను కామధేనుతో సమానం అవ్వాలి. అంటే ఆవులకి మళ్ళా దూడలు పుట్టినా అవన్నీ కామధేనువుతో సమానం అవ్వాలని చెప్పి వరం కోరుకున్నాడు. మట్టి ప్రతిమలలోనే కాక ప్రత్యక్షంగా గోవులను వృషభాలను ఈ రోజును పూజించిన వారికి, అంటే శ్రావణ బహుళ అమావాస్య నాడు పూజించిన వారికి, వృషభాలను రంగురంగుల చిత్రమైన వస్త్రాలను సమర్పించిన వారికి, గంటలను మెడలో కట్టిన వారికి నీ అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి. తర్వాత ఆహారంగా గోవులకు పుష్టిని కలిగించే నువ్వులను తినిపించాలి, నైవేద్యంగా సమర్పించాలి, గోధనాన్ని అభివృద్ధి చేయాలి, ఇంటిలో గోసంపద పెరగాలి, గోవును పూజించాలి, గోవుకి తగిన ప్రదేశాన్ని చూడాలి. గోవు పూజ చేయని వాళ్ళు, గో సంపదను వృద్ధి చెందని వాళ్ళందరూ కూడా శ్మశానంతో సమానమైన వాళ్ళు అని చెప్తున్నారు. చేత గోవుని పూజించడం అనేది, గోవుని మీకు అలా కుదరనప్పుడు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఓం సురభ్యై నమః అని నమస్కారం చేసుకోండి. ఆవు పాలు లేకుండా పంచామృతం పంచగవ్యాలు తయారు కావు కాబట్టి, గోమయంతో లేపనం చెయ్యని ఇల్లు కాదు కాబట్టి, ఎక్కడైతే గోమూత్రం చిలకరింపబడుతుందో అక్కడ చీమలు మొదలైన కీటకాల బాధ ఉంటుంది కాబట్టి, ఆవు పాలు లేకుండా ఆహారంలో పుష్టి ఉండదు కాబట్టి, నీ దయ కలిగితే నేను కోరిన ఈ వరాలన్నీ ప్రసాదించు కాబట్టి గోసంపదను వృద్ధి అయ్యేలాగా కలియుగ మానవులు ఉండేలాగా వరమియ్యమని అడుగుతాడు. సరేనన్నారు పరమేశ్వరుడు. అలాగే పోలా అంటారు, మహావీరులు బలవంతులు అవుతారు. ఎవరు? వీరందరూ కూడా ఈరోజు కేవలం తినడానికి గడ్డి, తాగడానికి కావలసినంత నీటిని ఇస్తూ వృషభాలు హాయిగా ఉండేలా చూసుకున్న వారందరూ మహావీరులు బలవంతులు. అటువంటి వారిని పోలా అంటారు. ఎందుకని ఈ రోజున పోలా అమావాస్యగా వృద్ధి చెందింది. ఈ రోజున బంధుమిత్రులతో కలిసి ఈ గోమహోత్సవాన్ని చేసుకున్న వారందరికీ కూడా అమ్మవారి యొక్క, అయ్యవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది, నందీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని పోలా పేరు ఎందుకు వచ్చింది అన్నది నందీశ్వరుడి ద్వారా మనకి తెలిసినది. కాబట్టి ప్రత్యక్షంగా గోపూజ చెయ్యలేకపోయినా పరోక్షంగా ఇవాళ అందరిళ్లలో గోవులు, వెండి గోవని, ఇత్తడి గోవని, గో పటాలని ఉంటున్నాయి కాబట్టి గోపూజ చేసుకోండి, గోవుని స్మరించండి, గోవు యొక్క స్తోత్రాలు చదువుకోండి. అలాగే ఎక్కడైనా గోశాలలకు వెళ్ళి ఆవుకి గడ్డిని ఇవ్వడము, వృషభాలను కూడా తలుచుకోవాలి, వృషభాలకు కూడా పూజ చేయడం అంటివి చెయ్యండి. ఆ గోశాలకి ఏదో ఒక దానం, డొనేషన్ కింద మీరు ఇచ్చినట్లయితే కూడా మనకి ఫలితం దక్కుతుంది అని చెప్పి నందీశ్వరుడు ఈశ్వర సంవాదంలో, ఈశ్వరుడు మళ్ళా సనత్ కుమార సంవాదంలో, మళ్ళా సౌనకుడు సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చెప్పడం జరిగింది. అసలు పోలా కదంటే ఇదండి. అందుకని ఇక్కడి నుంచి పొలాల అమావాస్యగా మనం మరొక కథతోటి ఈ పొలాల అమావాస్య కథ ఏంటన్నది, కందగౌరి పూజ ఏంటన్నది తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.